వాలంటీర్లందరికీ మరియు నమస్కారాలు. ఈరోజు నిజంగా మిమ్మల్ని కలవటం, వాలంటీర్లందరూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా కలవటం నిజంగా సంతోషంగా ఉంది. జగన్మోహన్ గారు గత ప్రభుత్వంలో నాయకులు కానీ, గ్రామస్తులు కానీ, ప్రజలు కానీ వాళ్ళు చేసిన అరాచకాలు, నిరంకుశ పాలనకి విసిగి వేసారిపోయి జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకున్నారు. అంతకుముందు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు పెట్టేసి ఆ కమిటీల ద్వారా ఆ కమిటీ మెంబర్స్ దగ్గరికి వచ్చినప్పటికే వాళ్ళ దగ్గరికి వస్తేనే అన్ని పథకాలు ఇచ్చారు, రాకపోతే పథకాలు ఇచ్చేవాళ్ళు కాదు. సమాజ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ గా మీ అకౌంట్ లో డబ్బులు పట్టడం కోసం కృషి చేయాలని చెప్పేసి జగన్మోహన్ ఆలోచన ప్రకారం వచ్చిన వాళ్ళే ఈ అందరు వాలంటీర్లు. నిస్వార్థంగా అధికారులతో పాటు సమన్వయం చేసుకుంటూ జగన్మోహన్ వచ్చిన పథకాలన్నీ, బెనిఫిట్స్, గవర్నమెంట్ పథకాలన్నీ నేరుగా మీరందరూ వాలంటీర్లందరూ కష్టపడి పనిచేశారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వచ్చిందని చెప్పి సభాగం తెలియజేస్తున్నాం. వాలంటీర్ వ్యవస్థే లేకపోతే, మీరు నిస్వార్థంగా పనిచేయకుండా ఉంటే ఈ రాష్ట్రం మొత్తం గత ప్రభుత్వం ఎలా చేసిందో ఈ ప్రభుత్వం కూడా అలానే ఉండేది. కానీ మీరు ఎవరి దగ్గర రూపాయి కూడా అడగకుండా వాళ్ళ ప్రతి ఒక్కరిని నొప్పించకుండా జగన్మోహన్ గారు ఇచ్చిన హామీలన్నీ మీరు డైరెక్ట్ గా వాళ్ళు చేరవేస్తూ మీకు ఇచ్చిన పారదర్శకం గురించి ఆలోచించకుండా నిస్వార్థంగా పనిచేసిన ప్రతి ఒక్క వాలంటీర్లందరికీ మరీ నమస్కారాలమ్మా. ఎందుకు చెప్తున్నానంటే రకరకాల కాలాలు మారుతున్నప్పుడు కూడా మీకు ఇచ్చిన 5,000 రూపాయలు ఏకోసారి జగన్మోహన్ గారు ఇచ్చిన డబ్బులు చనిపోకపోయినా జగన్మోహన్ గారి మీద ప్రేమతో, గౌరవంతో మన ముఖ్యమంత్రి పేదవాళ్ళకి సహాయం చేస్తున్నారు. మన గ్రామస్తులకి మరి చేదోడు వాగడుగా ఉండేసి సహాయం చేస్తామని మీరు వాలంటీర్లందరూ డైరెక్ట్ గా వచ్చి పనిచేసి మన జగన్మోహన్ గారికి మంచి పేరు తీసుకొస్తాం. నిజంగా సంతోషం అని చెప్పి సభావం తెలియజేస్తున్నాం. చాలా మంది నాయకులు, ప్రతిపక్ష నాయకులు అందరూ వాలంటీర్ల వ్యవస్థ వేస్ట్, వాళ్ళు వేస్ట్ గా డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు అన్ని ఇళ్ల తలుపులు కొడుతున్నారు, అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు ఎన్నో అవహేళన చేసిన అవన్నీ పట్టించుకోకుండా మీరు నిస్వార్థంగా పనిచేస్తూ మేము తలుపు కొట్టేది పేదవాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వడం తప్ప వేరే ఆలోచన లేదని చెప్పేసి చెప్తూ కొంతమంది ప్రభుత్వ నాయకులు, కొంతమంది నాయకులు, టీడీపీ నాయకులు, ప్రతిపక్ష నాయకులు ఒకరోజు వాలంటీర్ వ్యవస్థ బాగుంటుందంటారు, ఒకరోజు వాలంటీర్ వ్యవస్థ బాగుందంటారు. కానీ ఈ రాష్ట్రం మొత్తం ముఖ్యంగా రైతులు కానీ పేద ప్రజలందరూ వాళ్ళ గుండె మీద చేసుకుని వాలంటీర్ల వల్ల ఈ డైరెక్ట్ గా పథకాలన్నీ మా అకౌంట్లో పడుతున్నాయని చెప్పి చెప్పడం, జగన్మోహన్ గారు మిమ్మల్ని గౌరవించడం, మేమందరం కూడా కార్యకర్తలుగా, నాయకులు కానీ మీకు అందరూ సపోర్ట్ చేస్తూ ఈరోజు వజ్ర కానీ, రత్న కానీ, అదేవిధంగా మిగతా ఇవన్నీ అవార్డ్స్ అని డైరెక్ట్ గా మీ చేతిలోకి ఇస్తున్నామంటే మీరు చేసిన సేవలు గుర్తించి ఇవన్నీ డైరెక్ట్ గా మీకు వేస్తున్నాం. వాలంటీర్లకు వందనం పెట్టాం కానీ నాయకులకు వందనం ప్రోగ్రాం పెట్టలేదన్నా. మాకు నాయకులు చాలా ముఖ్యమే. నాయకులతో పాటు జగన్మోహన్ గారు పరిపాలన చేసినప్పుడు వాళ్ళతో నిస్వార్థంగా పనిచేస్తారు కాబట్టి అందుకని వాళ్ళని సన్మానం చేసుకోవాల్సిన బాధ్యత మాకు గవర్నమెంట్ అధికారులకు ఉంది కాబట్టి ఈరోజు వాలంటీర్లు మనం కార్యక్రమం పెట్టాం. ముఖ్యంగా జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉన్నారంటే మీ వల్ల ఉన్నారని చెప్పి సభను తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వాలు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 900 హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ ఎలక్షన్ అయిన తర్వాత మర్చిపోయి ప్రజల్ని మళ్ళా మోసం చేద్దామని చెప్పేసి మళ్ళా మేము ఆ పథకాలు ఇస్తాము, ఈ పథకాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉంటారు. కానీ రాజశేఖర్ గారి తర్వాత పేద ప్రజలు నమ్ముకున్న దైవంలాగా నమ్ముకున్న జగన్మోహన్ గారు మాట తప్పకుండా, మనం తిప్పకుండా మిమ్మల్ని ఇచ్చిన హామీలన్నీ 100% హామీలు నెరవేర్చిన నాయకులు ఎవరమ్మా ఈ రాష్ట్రంలో అంటే ఒక వైఎస్ జగన్మోహన్ గారు చెప్పి సభను తెలియజేస్తున్నాం. మాట ఇచ్చాడు, మాట మీద నిలబడే నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు. కానీ హామీలు ఇచ్చి హామీలన్నీ నెరవేర్చకుండా వెన్నుపోట్లు పొడిచే నాయకుడు ఎవరమ్మా అంటే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభను తెలియజేస్తున్నాం. వెన్నుపోట్లు పొడిచిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి సభను తెలియజేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే
ఎలక్షన్ టైం వచ్చిన తర్వాత మీ అందరికి ఆడవాళ్ళందరికీ బంగారం బిస్కెట్లు ఇస్తామా అంటారు, గ్యాస్ సిలిండర్ ఇస్తామంటారు, బస్సులు ఎక్కిస్తామని చెప్తుంటాడు. ఇవన్నీ కలబోలు మాటలు చెప్పి ఆయన ఓట్ల కోసం సీట్ల కోసం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడికి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఓన్లీ కుర్చీ మీద ప్రేమ ఉంది, ఆయన కుర్చీ మీద ఆశగా పనిచేసేవాడికి ఆలోచన ఉండదు. ఓన్లీ వాళ్ళ కార్యకర్తలు జోబులు నింపుకోవడం తప్ప ఇంకేం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆశయంతో పనిచేస్తున్నాడు. ఏంటి ఆశయం? ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరూ బాగుండాలి, వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళు కూడా అందరూ లక్షాధికారులు కావాలని చెప్పి జగన్మోహన్ గారు తప్ప. అందుకని ఒక ఆశయంతో పనిచేసే నాయకుడు ఒక వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభను తెలియజేస్తున్నా. ఆశయంగా పనిచేసే నాయకులందరికీ మనం సపోర్ట్ చేస్తే మళ్ళా ఎలక్షన్ టైం వచ్చింది కాబట్టి మీరందరూ కలిసిమెలిసి నాయకులు వాలంటీర్లందరూ కలిసిమెలిసి తిరిగి జగన్మోహన్ గారు సీఎం చేసుకోవడం కోసం మళ్ళా నా కోసం కష్టపడి పనిచేసి జగన్మోహన్ గారు సీఎం చేసుకుంటూ మీ అందరి సహకారం మళ్ళా నాకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించిన పెద్దలందరికీ ఎంప్లాయీస్ అందరికీ మరి కూడా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్.